యువత జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ఆ భాషల్లో ప్రావీణ్యం సాధించిన వారికి నెలకు సుమారు 2.50 లక్షల జీతంతో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రానికి చెందిన యువత విదేశాల్లో ఉపాధి పొందితే ఇక్కడ స్థానికంగా మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత జపాన్, ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు నాడు మేము జపాన్ కూడా పోతున్నాము. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు మన పిల్లలు పోయి అక్కడ మంచిగా చదువుకున్న వాళ్ళు అక్కడ కూడా ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగం కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది బయటికి పోయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఉద్యోగాలు కల్పించడానికి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. మేము ఏదైతే ఉద్యోగాలు జర్మనీలో, జపాన్లో కల్పిస్తున్నామో సుమారు 2,50,000 రూపాయల జీతం అన్నమాట. ఎవరైతే చక్కగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో వీళ్ళందరికీ 2 లక్షల పైన నెలకు ఉద్యోగం. జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత జపాన్, ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు నాడు మేము జపాన్ కూడా పోతున్నాము. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు మన పిల్లలు పోయి అక్కడ మంచిగా చదువుకున్న వాళ్ళు అక్కడ కూడా ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగం కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది బయటికి పోయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఉద్యోగాలు కల్పించడానికి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. మేము ఏదైతే ఉద్యోగాలు జర్మనీలో, జపాన్లో కల్పిస్తున్నామో సుమారు 2,50,000 రూపాయల జీతం అన్నమాట. ఎవరైతే చక్కగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో వీళ్ళందరికీ 2 లక్షల పైన నెలకు ఉద్యోగం లభిస్తుందన్నమాట. మీరు సంవత్సరానికి 25 లక్షల రూపాయలు సంపాదన ఉంటుంది.